డ్రైనేజ్ కట్టి పూర్తిగా కంప్లీట్ అయ్యి ఉన్న వెంచర్ అండి. చుట్టూ ప్రహరీ గోడం తోటి ఇక్కడ ఈ వెంచర్ లో మనం పెట్టింది గజం వచ్చేసి 7,899 పెట్టాము అండి. అంటే ఈ ప్రైస్ వచ్చేసి మనకి 1+1 ఆఫర్ ప్రైస్ అండి. అంటే మనకి దాదాపుగా 3,900 రూపాయల గజం పడుతుందండి. చాలా తక్కువ ప్రైస్ లో మనము ఈ వెంచర్ తీసుకొచ్చామండి. వాస్తవంగా ఈ వెంచర్ ప్రజెంట్ హైలైట్స్ చూసుకుంటే మనకి దాదాపుగా ఈ విజయవాడ హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో దానికి కరెక్ట్ మనకి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఉంటదండి. ఎటు కంచెంచర్ల నుంచి చూసుకున్నా కూడా లేదు, ఇప్పుడు అమృత సాయి అక్కడ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అక్కడ రోడ్డు పేరేచర్ల రోడ్ నుంచి పొన్నారం మీదుగా వచ్చినా కూడా మనకి 12 కిలోమీటర్లు ఉంటదండి. అలాగే మనకి ఏదైతే టోల్ ప్లాజా ఉందో, కేసరి బ్రిడ్జ్ దగ్గర, ఆ టోల్ ప్లాజా దగ్గర నుంచి చూసుకున్నా కూడా మనకి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అంటే 3 రహదారుల నుంచి వచ్చినా కూడా మనకి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో హైవేకి మనం వెంచర్ కాడికి రావచ్చు అండి. అటు కంచెంచర్ల నుంచి మనము మధిర హైవే ఏదైతే ఉందో ఆ రూట్ లో వచ్చినా కూడా మనకి సేమ్ అదే డిస్టెన్స్ వస్తుందండి. అలాగే మనకి పొన్నారం మీద నుంచి వెల్లంకి మీద డబుల్ రోడ్ అటు నుంచి వచ్చినా కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉందండి. ఇక మనకి కాలేజెస్ చూస్తే మిక్ ఇంజనీరింగ్ కాలేజ్, అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే మనకు ఒక మెడికల్ కాలేజ్ ఒకటి నిమ్రా మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉందండి. 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో నిమ్రా కాలేజ్ ఉందండి. అలాగే మనకి అక్షర డిగ్రీ కాలేజ్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అలాగే కేంద్రీయ విద్యాలయం ఒకటి మనకి 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనం హైలైట్స్ చూసుకున్నట్టయితే ఇవి ఉన్నాయి సార్. అలాగే మనకి అంటే ప్రజెంట్ ఉన్న హైలైట్స్ అండి, రాబోయే హైలైట్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, కృష్ణానది మీద బ్రిడ్జి మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయితే మటుకి రాజధానికి కరెక్ట్ గా మనకి 26 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనము ఆ వెంచర్ కాడికి వస్తుందండి. అంటే ఇప్పుడు రాలేదు కాబట్టి, అంటే హైలైట్స్ అనేవి వచ్చిన హైలైట్స్ అనేవి ఎడ్యుకేషన్ చూసినా కూడా ఇవి హైలైట్స్ ఉన్నాయండి. ఇంకా మనకి చూసినట్లయితే ఏదైతే మనకి పరిటాల టెంపుల్ దగ్గరలో, తర్వాత మూలపాడు ఈ మధ్యన ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసిన బటర్ఫ్లై పార్క్ అనేది మనకి మూలపాడు దగ్గర ఓపెన్ అయిందండి. అక్కడే మనకి క్రికెట్ స్టేడియం కూడా ఆ పార్క్ దగ్గరలోనే మనకి నియర్ బై ఉంటుందండి. అలాగే మనకు వచ్చేసి నేషనల్ అక్కడి నుంచి మనకి ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ అనుకున్నది కూడా అక్కడి నుంచే మనకి ఉంటుందండి. కేబుల్ బ్రిడ్జ్ కూడా అది ప్రపోజల్, అంటే కేబుల్ బ్రిడ్జ్ నుంచి చూసుకున్నా కూడా మనకి మహా అయితే ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అటు నుంచి అది కంప్లీట్ అయినా కూడా మనకి 30 కిలోమీటర్లు వస్తుందండి మన ఏదైతే మన వెంచర్ కాడ నుంచి చూసుకున్నట్లయితే. అలా విజయవాడ వచ్చేసి మనకి కరెక్ట్ గా మనకి ఒక 38 జస్ట్ అంతేనండి, 38 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి వస్తుందండి. అలా చూసుకున్నట్టయితే అంటే మనకి అమ్మవారి టెంపుల్ దగ్గరకి అయితే 46 కిలోమీటర్లు వస్తుందండి. జస్ట్ మనకి విజయవాడ అయితే మనకి కరెక్ట్ గా ఎంట్రన్స్ జరిగితే 38 మనకి వచ్చేసి ఇంకా హైలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు వేలాద్రి కానీ, ఇటు చూస్తే మనకి హైవే కానీ, ఏదంటే నాగపూర్ టు విజయవాడ అమరావతి రాజధాని ఏదైతే రాజధానికి హైవే నాగపూర్ నుంచి వస్తుందో అది చూసినా కూడా మనకి కరెక్ట్ గా 13 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అంటే ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు నేను చెప్తున్నానండి. ఆల్రెడీ హైవే వర్క్ నడుస్తుందండి, ఆల్రెడీ కంప్లీట్ అయింది. అక్కడ ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి నేను చెప్తున్నానండి. ఎగ్జిట్ పాయింట్ ఉన్న కాడికి మనం చెప్పుకోవాలి, కానీ ఈ ఏవైతే గ్రీన్ ఫీల్డ్ హైవేలు ఉన్నాయో మనకి ఎక్కడానికి కానీ దిగడానికి కానీ అవకాశం ఉండదండి, సర్వీస్ రోడ్ లేదు. కాబట్టి ఎగ్జిట్ పాయింట్ కాడికి నేను కరెక్ట్ గా 13 కిలోమీటర్లు అనేది చెప్తున్నానండి. అలాగే మనకి జంక్షన్ అయితే ఏదైతే తెలంగాణలో అమరావతికి రైల్వే జంక్షన్ ఏదైతే వస్తుందో ఎరిపాలెం, మనకి అది కూడా మనకి 13 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఎరిపాలెం వచ్చేసి జంక్షన్ అవుతుందండి అమరావతికి సంబంధించి, అది కూడా మన 13 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుందండి. అంటే ఎందుకు ఇవి హైలైట్స్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనకి రాజధానిలో సిఆర్డి అప్రూవల్ ఉన్న వెంచరు మనకి అంత తక్కువగా వస్తుంది కాబట్టి మనలో ఎవరైనా ఇప్పుడున్న అసోసియేట్స్ మన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ బంధువులకు కానీ లేకుంటే వాళ్ళ స్నేహితులకు కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటే రానున్న కాలంలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అది మన హార్ట్ఫుల్ గా చెప్పుకోవడానికి నేను ఇన్ని హైలైట్స్ చెప్తున్నానండి. ఇంకా ఒకవేళ వాళ్ళ దగ్గరే ఉంటే ఇవాళ మనము అమౌంట్ అనేది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనము జస్ట్ రానున్న ఒక 5 years లోనే మనం దీనికి డబల్ తీసుకునే అవకాశం ఉందండి. అంటే డబుల్ అనేది కాదు, ఒక 10 years లో అయితే మనకి 10 రెట్లు ఎక్కువగా మనం దీని మీద తీసుకునే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే
ఏపీ వచ్చే వాళ్ళకి, మన గుంటూరు ఆఫీస్కి వచ్చే వాళ్ళకి తెలుసండి. మనము వెస్ట్ బైపాస్ నుంచి గుంటూరు వెళ్తూ ఉన్నాము. వెస్ట్ బైపాస్ మొత్తం కూడా అమరావతిలోనే ఉంటుంది కాబట్టి 24 గంటల వర్క్ అనేది నడుస్తుందండి. ఇప్పుడు ఏదైతే మనం బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఓనర్స్ కానీ, వెంచర్స్ ఓనర్స్ కానీ హైదరాబాద్లో నుంచి మన ఇక్కడ ఒక ఫ్రాంచైజీస్ పెట్టి ఇక్కడ వర్క్ నడిపిస్తున్నారండి. ఇప్పుడు మన వెంచర్ కాడికి మనం ఓపెన్ చేసుకోని కాడి నుంచి ఇప్పటికే కొత్త వెంచర్లు 4 వెంచర్లు అనేవి వర్క్ నడుస్తున్నాయండి మన వెంచర్ దగ్గరే. అలాంటప్పుడు మన వెంచర్ పక్కనే ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే 12,000 పెట్టినప్పుడు మన వెంచర్ లో 3,900 గజం వస్తుందంటే చాలా తక్కువ అండి. కాబట్టి దీన్ని ఆలోచిస్తారని చెప్పేసి చెప్తున్నాండి. అలాగే ఏదైతే మనము తెలంగాణలో మనం ఇంకొక వెంచర్ మంది ఉందంటే అది పోనకల్లు, జగ్గయ్యపేట, నెక్స్ట్ వైరాకి సంబంధించి దగ్గరలో మనకి ఇటు మధిర దగ్గరలో నుంచి క్రాస్ రోడ్ లో ఒక వెంచర్ ఉందండి. దాంట్లో 4 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. అవి గజం 10,000 పెట్టామండి. కమర్షియల్ ప్లాట్లు అవి. అవి కూడా 2 హైవేలకు దగ్గరలో ఉన్నాయండి. గ్రీన్ ఫీల్డ్ హైవేలకి. ఒకటి వచ్చేసి దేవరపల్లి టు సూర్యాపేట హైవే. జస్ట్ అది మనకి 13 కిలోమీటర్లు. జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలో నాగ్పూర్ టు ఎగ్జిట్ పాయింట్ కి, నాగ్పూర్ టు అమరావతి రోడ్డుకి కూడా ఎగ్జిట్ పాయింట్ కి కూడా 200 మీటర్ల దూరంలో ఉందండి. అంటే ఇవి 2 కూడా మనకి హైలైట్స్ గా మనకి ఉన్నాయండి. 2 కూడా ఎక్సలెంట్ వెంచర్స్ కాబట్టి ఒకసారి మనం రిపీట్ చేసుకుందామని చెప్పానండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ రోజు నేను కలిసిన వాళ్ళలో మనకి సంబంధించి ఒకటి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని కలిశానండి. అలాగే మనకి కొంతమందిని మన అసోసియేట్స్ ని, పాత వాళ్ళని మళ్ళీ నేను ఏవైతే మన ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. వాళ్ళలో సోలార్ కి సంబంధించి మనకి కొన్ని ఆల్రెడీ అప్లికేషన్లు వచ్చాయి. కాకపోతే దాంట్లో ఏంటంటే వాళ్ళ కొంచెం ఆధార్ కార్డు, వాళ్ళ మేటర్కి సంబంధించి ఎలక్ట్రికల్ బిల్లు కానీ ఆధార్ కార్డు కానీ మ్యాచ్ అవ్వట్లేదు. అవి కొంచెం అది చూసుకొని మళ్ళీ పంపించాలని చెప్పేసి ఆపాం సార్. ఇది సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్ ఈ వచ్చినందుకు. మనకి టైం కొద్దిగా ఉంది, కొంచెం దృష్టిలో పెట్టుకొని వర్తలందరూ మాట్లాడుకోవచ్చున్నాం. మేడం జైనాని గారు కాన్సెప్ట్ చెప్పవలసింది కోరుచున్నాం. బంధం శ్రీనివాస్ గారు, మన మాలిక్ బాషా గారు 8:30 కనుక్కున్నాం. ఆయన లైన్ లో ఉన్నారు, ఒకసారి పిలవండి సార్. మేడం గారు తర్వాతకి మాలిక్ బాషా గారిని చెప్పండి సార్. సార్ ఈవీ బైక్ గురించి మాలిక్ బాషా గారు. హలో, ఓకే ఓకే. ఇప్పుడు ఈవీ బైక్ వచ్చేసరికి నేను, శ్రీనివాస్ నాయుడు గారు, రోహిత్ గారు ముగ్గురం కూర్చొని బాగా డిస్కస్ చేసిన తర్వాత ఈవీ వెహికల్ ప్రైజ్ అండ్ వాటి నేమ్స్ మేడం గారు కూడా బాగా, అడ్మిన్ మేడం గారు కూడా బాగా ఆలోచించి మంచి మంచి పేర్లు వెతికారు మన పురాణాల్లోంచి. ఆ పేర్లు, ప్రైజింగ్ అవన్నీ బాగా ఫిక్స్ చేసిన తర్వాత బ్రౌచర్స్ ని రెడీ చేసి అందరికి మార్నింగ్. బాషా గారు వాయిస్ పెంచండి. బాషా గారు వాయిస్ పెంచండి. ఓకే ఓకే, కొంచెం ఓకే. ఇప్పుడు వినపడుతుందా సార్ క్లియర్ గా అందరికి? పట్టుపడుతుందండి, కొంచెం వాయిస్ పెంచండి. ఓకే. ఆ ప్రైజ్లు, పేర్లు అవన్నీ బాగా ఫిక్స్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు మీకు గ్రూప్ లో పంపించారని అనుకుంటున్నాను, అందరు చూసారని అనుకుంటున్నా అవన్నీ. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ వెహికల్స్ గురించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, మండల ఫ్రాంచైజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా, డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి దాని గురించి ఎటువంటైనా డౌట్లు ఉన్నా కానీ, ఏమైనా వాటి గురించి మీకు ఎలా తీసుకోవాలి, లేదంటే మీ దాకా ఆ వెహికల్స్ ఎలా వస్తాయి, దానికి పర్సంటేజ్లు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ శ్రీనివాస్ నాయుడు గారు, రోహిత్ గారు వాళ్ళు చూసుకుంటారు ఆ విషయం మొత్తం. మనం వచ్చేసరికి మెయిన్ సర్వీస్ అవన్నీ రియల్ బూమ్ కంపెనీ తరఫున రియల్ బూమ్ కంపెనీ తీసుకుని అన్నిటికీ సపోర్టింగ్ గా మనం కూడా ఉంటాం. దానికి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. హలో సార్ చెప్పండి. దానికి ఏమన్నా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మీకు అడగొచ్చు ఎవరన్నా కానీ. సార్ ఎవరన్నా ఒక్కొక్కరుగా హ్యాండ్ రైజ్ చేసి ఏమన్నా డౌట్స్ ఉంటే దాని గురించి అడిగితే ఏమన్నా మీకు క్లారిఫై చేసుకోవాల్సింది ఏమన్నా ఉంటే మేము చెప్తాం. ఎవరైనా ఉన్నారు సార్? ఎవరు కనపడలేదండి, కానిచ్చండి సార్, మీరు చెప్పండి. కంటిన్యూషన్ చేయండి సార్.
వెహికల్స్ ది కంటిన్యూషన్ అంటే ఇంకా దాని గురించి వెహికల్స్ ది ఫీచర్స్ మొత్తం లాస్ట్ టైం చెప్పాము మీకు. బ్రౌచర్స్ లో కూడా వస్తాయి ఫీచర్స్ అవన్నీ. మన వెహికల్స్ అయితే కనుక ఇప్పుడు మార్కెట్ లో ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న ఏ వెహికల్ తో కంపేర్ చేసుకున్నా హై అండ్ క్వాలిటీ వెహికల్స్ విత్ బెస్ట్ ప్రైస్. మనకి మార్కెట్ లో ఏ వెహికల్ అయినా దొరికింది, కాకపోతే ఏంటంటే ఆ వెహికల్స్ లో క్వాలిటీ ఉండదు, వాళ్ళ సర్వీస్ ప్రాపర్ గా ఉండదు. వాళ్ళు చెప్తారు ₹1,00,000 10 బండ్లు ఇస్తాను, 15 బండ్లు ఇస్తాయి, 50 బండ్లు ఇస్తాను అని కూడా చెప్తారు వాళ్ళు. కాకపోతే యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ బండ్లు అసలు వర్తే కాదు. ఆ బండ్లు వర్తే కాదంటే అసలు ఆ బండ్లు అసలు బండ్లే కాదు. లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళు మీకు అసెంబ్లీ చేయకుండా వచ్చేస్తాయి బండ్లు, వితౌట్ బ్యాటరీస్ ఉంటాయి వెహికల్స్. మనకి ఏంటంటే వితౌట్ బ్యాటరీ తెచ్చుకున్న వెహికల్ మనం ఏం చేసుకోలేం కదా. మనకు వచ్చేసరికి ఇప్పుడు మనం ఏవైతే వెహికల్స్ చూసినా కానీ ఆ వెహికల్స్ గురించి మనం డిస్కస్ చేసినా కానీ దానికి ప్రాపర్ సర్వీస్ ఎప్పుడైతే మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ 100% అయితే ఉంటుందో అప్పుడే మనం ఏ బిజినెస్ లో అయినా కానీ ముందుకు వెళ్ళగలం. అలాగే నేను, రోహిత్ గారు, శ్రీనివాస నాయుడు గారు, గైడ్మిన్ మేడం గారు కూర్చొని ప్రాపర్ గా ప్రైస్ దానికి ఎవరెవరికి ఎంత వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం క్లియర్ గా డిస్కస్ చేసి వెహికల్స్ మనం అన్ని చేయగలం, అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళగలం అనుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సో వచ్చేసరికి మనకి ఈవీ వెహికల్స్ ఎవరు తీసుకోవాలన్నా కానీ నిశ్చయంగా వాళ్ళు ఎటువంటి డౌట్, నో డౌట్ అన్నట్టుగా ఎటువంటి డౌట్ లేకుండా వాళ్ళకి వెహికల్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు సర్వీస్ విషయంలో కానీ వెహికల్ క్వాలిటీ విషయంలో కానీ నో కాంప్రమైజ్. మనం తెప్పించే వెహికల్స్ కానీ ఫ్యూచర్ లో మనం అప్గ్రేడ్ అయ్యేది కానీ ఏదైనా కానీ పక్కా ప్లానింగ్ తో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో వచ్చేసరికి ఎవరైనా కానీ మన దగ్గర వెహికల్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అనమాట. దాన్ని బట్టి ఎందుకంటే మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, దాన్ని బట్టి ఇంకా వాళ్ళకి పర్సంటేజ్లు అవన్నీ దాన్ని బట్టి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అది ఈ టాపిక్ మీద మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇంకా వెహికల్స్ గురించి అంటే అంతకుమించి స్పెసిఫైగా ఒక్కొక్క వెహికల్ గురించి అంటే మీకు బ్రౌచర్స్ పంపించారు కదా, దాంట్లోనే మాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. దాంట్లో కీ ఫీచర్స్ ఏంటి, వెహికల్స్ లో ఏంటి, దాని టైర్ సైజ్ ఎంత, ప్రొఫైల్ ఎంత, దాంట్లో వాడే కంట్రోలర్స్ అట్లాంటివన్నీ మీకు ఉంటాయి దాంట్లోనే. ఇంకా దాని గురించి ఏమన్నా వెహికల్స్ ఎలా ఏంటి, మీకు సర్వీస్ ఏంటి అనుకునేది ఏదన్నా ఉంటే మీరు అడగొచ్చు అనమాట. ఓకేనా సార్? ఓకే అండి. సార్ ఎనీ డౌట్స్ ఎవరికన్నా? సార్ రంగస్వామి హైదరాబాద్ అండి, చెప్పండి సార్. నమస్తే అండి. శ్రీనివాస నాయుడు గారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ మన ఆంధ్రాలోనూ తెలంగాణలో కూడా ఇప్పుడు వస్తున్నాయి. అవి మేము ఆల్రెడీ 4 రెడీగా ఉన్నారు బైక్, అంటే ఇవి బైక్స్ కావాలని. అంటే మనం కంపెనీ పెట్టిన తర్వాత సర్వీసెస్ చూసినాక ప్లాన్ చేద్దామని అనుకున్నాం సార్. అది మరి సర్వీస్ సెంటర్స్ హైదరాబాద్లో మన అవైలబుల్ ఉన్నాయా, వాళ్ళు తీసుకున్న వాళ్ళకి దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలి సార్. కొంచెం క్లారిటీ గురించి నేను హ్యాండిల్ చేశాను. ఓకే హలో సార్. ఇప్పుడు మన శ్రీనివాస నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఈవీ టెక్నీషియన్స్ కానీ సర్వీస్ సెంటర్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనకి దాని సంబంధించిన అన్ని వస్తువులు మీకు దగ్గరలోనే ఎక్కడైతే డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఉంటుందో అదే మనకి ఓవరాల్ టీమ్ లాగా. అంటే అక్కడే మనకి మన సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కానీ ఒక సీనియర్ టెక్నీషియన్ ని మనం ప్రతి చోట పెట్టడం అనేది జరిగింది. రియల్ బూమ్ కంపెనీ తరపు నుంచి ఒక సీనియర్ టెక్నీషియన్ అక్కడ ఉంటారు కంపల్సరీగా. ఆ టెక్నీషియన్ కి మీకు ఎక్కడ ఎప్పుడు ఏ రకమైన సర్వీసింగ్ కావాలన్నా కానీ వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఆ సర్వీసింగ్ ఎక్కడైనా కానీ మాక్సిమం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వెహికల్స్ కి స్పేర్ పార్ట్లు అవి ఉన్నా కానీ అవన్నీ వచ్చేసరికి మీకు డిస్ట్రిక్ట్ బ్రాంచ్ మీకు దగ్గరలో ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. మాక్సిమం ఏంటంటే మనకి శ్రీనివాస నాయుడు గారు ముందుగా విజన్తోనే అన్ని చోట్లకి దగ్గరగా ఉండేటట్టు ప్రతి చోట డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీని, మండల ఫ్రాంచైజీని ఏర్పాటు చేయడం వల్ల మనకేంటంటే మాక్సిమం ప్రతి దాంట్లోనూ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అది. థ్యాంక్ యూ భాషా గారు. సో డౌట్స్ ఎవరికి లేవు. అందరూ కూడా మన యూవీ బైక్ సంస్థ మీద ముందు నమ్మకం ఉందండి అందరికి. మన సంస్థ ఖచ్చితంగా మంచి బైక్స్ రిలీజ్ చేస్తుందని చెప్పి ఇప్పుడు దాకా ఆగిన ఉద్దేశం కూడా మన సంస్థ ఎట్లాంటి లోపాలు లేకుండా ఇవ్వాలి, సర్వీస్తో పాటు కలిపి ఇవ్వాలనేది కాన్సెప్ట్ అండి. అందుకోసం మన నాయుడు గారు కానీ రోహిత్ గారు కానీ పదే చెప్పారు. ముందు ధర కాదండి, దాంట్లో ముందు మంచి నాణ్యత కోసం ప్రయత్నం చేస్తున్నాం. బ్యాటరీ నాణ్యత, బండి నాణ్యత, డిజైన్ ఇవన్నీ కూడా చాలా మంచి దాని కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా అట్లనే చేశారు కాబట్టి థ్యాంక్ యూ భాషా గారు. సరే ఇప్పుడు ఎండి గారిని
అప్డేట్స్ అండ్ సర్వీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నమస్కారం సార్. ముందుగా రక్షణ బంధన శుభాకాంక్షలు. ఈరోజు మన ఆఫీసులో కూడా ఘనంగానే జరుపుకున్నాం. దాన్ని మీ అందరికీ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు మనం ఈ రక్షణ బంధనం కార్యక్రమం చూసినా లేకపోతే రక్షణ బంధనం కట్టుకున్నా కూడా ప్రతి వాళ్ళకి కూడా రక్షణ అనేది ఉంటుందండి. కాబట్టి మనం ఏం కోరుకుంటే అది ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అందుకే ప్రతి వాళ్ళం కూడా దీని గురించి మనం చర్చించుకున్నాం. ఈ రోజు అప్డేట్స్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మన స్వామి గారు ప్రెసిడెంట్ గారు అడిగారు, ఇప్పుడు నేను 4 తీసుకుంటాను నాకు సర్వీస్ ఉంటుందా అని. ఖచ్చితంగా మనకు వచ్చేసి ఇప్పుడు ఒకటిపల్లి ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ నుంచి సర్వీస్ అందుద్ది. అదే రకంగా మనకు హైదరాబాద్ లో ఒక 100 బ్రాంచీల దాకా వస్తాయండి. ప్రతి బ్రాంచ్ నుంచి కూడా సర్వీస్ అందుద్ది. ఫస్ట్ మనం చేయాల్సిన పని మనం 100% చేసుకున్నప్పుడు 100% తగ్గట్టే. కాబట్టి సర్వీస్ గురించి ఎవరు కూడా సందేహం పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఒక 4 months నుంచి అంతా ఇన్వెస్టిగేట్ చేసిన దీని తర్వాతనే ఎవరితోటైతే మనకి సర్వీస్ ఇవ్వగలగన్నది. రోహిత్ గారు ఢిల్లీలో ఒక 10 రోజులు ఉండొచ్చారు. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ కానీ మిగతా అన్ని చోట్ల మనం తిరిగిన దీని తర్వాత మాలిక్ బాషా గారు ఆల్రెడీ మన ఫ్రాంచైజీ నమ్మకంగా వాళ్ళు వచ్చి రోజు కూడా వాళ్ళలో వర్క్ అన్నది వాళ్ళ ఫాదర్ గాని తను గాని చేసే ఇది చాలా అందరం కూడా హర్షించదగ్గది. అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలనేది. ప్రతి క్షణాన్ని కూడా వాళ్ళు వాడుకుంటూ అదే రకంగా ది బెస్ట్ సర్వీస్ ఇవ్వటానికి వాళ్ళు మనతో పాటు టైఅప్ అయ్యి నెక్స్ట్ మనం ఏదైతే ఈ ప్రోడక్ట్ ఉందో మొత్తం కూడా చైనా నుంచి తీసుకురావడానికి కూడా మనం మొత్తం కూడా సన్నాహాలు కూడా చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎవరు చెప్పినా కూడా ఫస్ట్ సర్వీస్ పార్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీని గురించే మనం లేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ పార్ట్ వచ్చేళ్ళకి ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం షోరూమ్ పెట్టాలి. అదే రకంగా 2-3 ఎంప్లాయీస్ ని పెట్టుకోవాలి, ఒక మెకానిక్ ని పెట్టుకోవాలి. దాంతో ప్రకటనలు చేసుకున్న తర్వాత ఎవరు కూడా మన దగ్గర బళ్ళు కొనరు. కొన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇంత ఖర్చు పెట్టినప్పుడు కూడా మనకు లాస్ అవుతూ ఉంటది. ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టిన 90% పీపుల్ క్లోజ్ చేసుకున్నారు. దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసాం, ఎవరు కూడా షోరూమ్ పెట్టక్కర్లేదు, మెకానిక్ ని పెట్టక్కర్లేదు, ఎవరు కూడా స్పేస్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు, ఎవరు కూడా డిపాజిట్ ఇవ్వాల్సిన పని లేదు. కేవలం మీరు బళ్ళు మండలానికి అయితే 3 లక్షలు, కాన్స్టెన్సీకి అయితే 5 లక్షలు, అదే డిస్ట్రిక్ట్ కి అయితే 10 లక్షల బళ్ళు మీరు ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో మీకు ఖచ్చితంగా 100% ప్రతి షోరూమ్ పెట్టుకుంటే మనం చూసుకోవాలి. ఇక్కడ కస్టమర్ సపోర్ట్ కానీ అదే రకంగా స్పేర్ సపోర్ట్ కానీ మెకానిక్ సపోర్ట్ కానీ మిగతాది కస్టమర్ మన దగ్గర కొనే విధంగా 100% మనమే మార్కెటింగ్ కూడా చేసి పెడుతున్నాం. ఇక్కడ కావాల్సింది కేవలం ఏంటంటే మీరు బళ్ళు తెచ్చుకొని ఒక చోట పెట్టుకోవటమే. ఆ పెట్టుకున్న ప్లేస్ అడ్రస్ ఇస్తే అక్కడికి వచ్చేసి తీసుకెళ్తారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అదే రకంగా సర్వీస్ కి సంబంధించి మొత్తం కూడా కంపెనీనే చూస్తుంది. కాబట్టి ఆ రకంగా ఫస్ట్ మనం ఎవరైతే ఉన్నామో మనం ఫిక్స్ అయినప్పుడు 100% అన్ని కూడా సక్సెస్ అవుతాయి. కాబట్టి ఒక వెహికల్ మీద మనం ఇచ్చే ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటది. కాబట్టి దాని గురించి కూడా మీరందరూ ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడితే దాని మీద మనం దాని వివరణ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ మెయింటైన్ చేసేది ఏ గ్రేడ్ బ్యాటరీస్ అండి. అదే రకంగా మోటార్ కానీ, అదే రకంగా మదర్ బోర్డు కానీ, అదే రకంగా కంట్రోలర్ కానీ, అదే రకంగా కేబుల్స్ కానీ, అదే రకంగా చాయిసెస్ కానీ మొత్తం కూడా చాలా క్వాలిటీదే, ఫస్ట్ క్వాలిటీదే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. బయట ఏదన్నా మన రేట్ తగ్గించమని చెప్పినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి చేయటం జరుగుతుంది. అది కాక వాళ్ళందరికీ ఓవర్ హెడ్స్ ఉన్నాయి, మనకి ఎటువంటి ఓవర్ హెడ్స్ లేకుండా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అది కూడా మీరు అందరు కూడా తెలుసుకొని ప్రతి వాళ్ళకి తెలియజేసినప్పుడు ఏంటంటే 100% వాళ్ళు కూడా మనతో ట్రావెల్ చేయడానికి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది.
దీని గురించి. నెక్స్ట్ మనం ఈ గ్రో సిల్వర్, అదేవిధంగా మన అక్షయ పాత్ర దాని గురించి ఇప్పుడు మనం QR కోడ్ పెట్టాం మన కంపెనీకి సంబంధించి. దానికి మీరు మనీ సెండ్ చేసేసి ఆ లెక్క గనక మీకు సంబంధించిన ఇది పంపినట్టయితే 100% మీకు ఏదైతే మీరు కోరుకున్న టోకెన్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఫ్రాంచైజీలో ప్రతి వ్యక్తి కూడా 100 దాకైనా చేసుకోవచ్చు, 3 మినిమం 100 అయినా చేయొచ్చు. దీనికి మనకు వచ్చే ఇది బయట కంటే వాల్యూ పెరుగుతా మళ్ళీ మనకి 2% ఇంట్రెస్ట్ రూపంలో వస్తూ ఉంది, 3%. అదే రకంగా లాస్ట్ దాకా ఉన్న వాళ్ళకి 2.5% వస్తూ ఉంది. సిల్వర్ రేట్ కూడా పెరుగుతూ ఉంది. ఇది ఎందుకంటే మనం సహజంగా సేవింగ్స్ పార్ట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దీని గురించి ఆలోచించినప్పుడు మన డబ్బు 100% సేవ్ అవటం, ఖర్చులు మిగతా ఏదో అనవసరమైన ఖర్చుల నుంచి మనం పొదుపుకు వస్తాం. అదే రకంగా మనం ఏదైతే మనం సిల్వర్ రూపంలో ఉంచుకున్నా ఉంది వాల్యూ దాంతో పాటు, బట్ ఇంకొక లాస్ట్ కి దాకా ఉన్న వాళ్ళకి ఒక 25% కూడా కలిపి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీన్ని మొత్తాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకొని 100% ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. మాకు ఇక్కడ గుంటూరు జిల్లాలో 7 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మేము సంప్రదింపులు జరుపుకున్నాం. అది గనక సక్సెస్ అయినప్పుడు 100% మనకి ప్రతి ఇంటికి మన రీల్ భూమి ద్వారా సిల్వర్ గానీ గోల్డ్ గానీ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నేను చేయబోయేది ముందే చెప్తాను, ఎందుకంటే మీరు కూడా ఆ రకంగా ప్రయత్నిస్తారని చెప్పేసి అని ఆశిస్తూ అంత తెలియజేయటం జరుగుతుంది. అదే రకంగా ఇందాక శివ గారు చెప్పారు దాసవరంలో వెంచర్ గురించి. ఖచ్చితంగా అది 10 ఏళ్లకి ఒక 10 రెట్లు అయితే రేట్ 100% పెరుగుద్దండి. కాబట్టి ఆ విధంగా మీరు ఇప్పుడు 1+1 ఆఫర్ లో ఉంది కాబట్టి 100% దాని గురించి మీరు ప్రయత్నిస్తారని చెప్పేసి అని మీ అందరినీ కోరటం జరుగుతుంది. అదే రకంగా సోలార్ గురించి కూడా మనం ఇప్పటికే మనకున్న పాఠాలు గుణపాఠాల నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాం. మనమే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ సొంతంగా మన వెండర్ లైసెన్స్ తోటి ఆల్ ఇండియా వెళ్ళబోతా ఉన్నాం. అదొక అప్డేట్ అండి. అదే రకంగా మనకి ఈ జాగరీ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఒక 10 మందికి డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వబోతా ఉన్నాం కేవలం 5 లక్షలతోటి, జిల్లాకి 5 లక్షలు. 5 లక్షల్లో ఎప్పుడైతే మీరు తీసుకుని పెట్టుకుంటారో మీ దగ్గర నుంచి కాన్స్టెన్సీకి వెళ్తుంది, అక్కడి నుంచి ఆ కాన్స్టెన్సీ పరిధిలో ఉన్న ఫ్రాంచైజీస్కి వెళ్తుంది, అదే రకంగా షాపులకి వెళ్తుంది. అదే రకంగా ప్రతి ఇంటికి చేరే కార్యక్రమాన్ని మనం ఒక దీంతో ఒక సిస్టమ్ లో మనం తీసుకొస్తా ఉన్నాం. ఎవరైతే ఇప్పుడు 5 లక్షలు పెట్టుకొని జిల్లా తీసుకున్నారో వాళ్ళు 100% ఒక 2 months లోనే వాళ్ళ రిటర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు దాని గురించి కూడా మీరు ఆలోచించుకుంటారని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాం. అదే రకంగా మన నంద్యాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ కి ఒక 10 మంది కలిపి మేము జిల్లా తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. వాళ్ళకి ఆ జిల్లా కోడ్ తో పాటు ప్రోడక్ట్ సపోర్ట్ కూడా చేస్తామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చేయాల్సింది ఒకటేనండి, మన ఒక్కళ్ళ వల్ల కానప్పుడు ఏంటంటే 10 మంది కలిసి ముందుకెళ్ళటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసేసి లెక్క తేలుద్ది కాబట్టి మీ మధ్యన కూడా ఎటువంటి మనస్పర్ధలు రావని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రకంగా ప్రతి వాళ్ళు కూడా 100% ట్రై చేస్తారని చెప్పేసి అని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇదే రకంగా మనకి మండల ఫ్రాంచైజీ తీసుకున్నా, అదే రకంగా కాన్స్టెన్సీ తీసుకున్నా, జిల్లా తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఆ పరిధిలో జరిగే బిజినెస్ అంతా కూడా మీకు అటాచ్ అవుతుంది. కాబట్టి దాని గురించి కూడా త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మీరు సక్సెస్ అవడానికి ఉంటుంది. లేని పక్షంలో ఏంటంటే వేరే వాళ్ళు ఇవాళ నేను ఈ బెల్లం దీని గురించి కానీ వీటి గురించి చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు మాకు వేరే వాళ్ళు ఉన్నారండి, హోల్సేల్ డీలర్స్ ఉన్నారు, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బుల వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఇదేదో ఒకళ్ళు కాకపోతే మీరే 10 మంది కలిపి తీసుకున్నప్పుడు జీవితాంతం ఆదాయం వచ్చే అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలన్న దానికి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. లేకపోతే దీన్ని తీసుకొని వెళ్ళి ఏ హోల్సేల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా 5 నిమిషాల్లో వాళ్ళు
100% ఇచ్చేస్తారు. ఎందుకంటే మనమే మార్కెటింగ్ చేసి పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి కష్టం లేకుండా. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ తీసుకోవటం కాదు, మార్కెటింగ్ చేయటం అన్నది ఏదైనా కష్టం. అటువంటి కష్టాన్ని కూడా మనం పడి వాళ్ళకి కూడా లాభం ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఆ రకంగా కాకుండా మీరే కనుక ట్రై చేసినట్టయితే 100% ఆ లాభం కూడా మనమే తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఒకసారి తీసుకుని దీని తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా అందరు ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. నెక్స్ట్ 2 నిమిషాలే ఉందండి, కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరు కూడా, ఇప్పుడు మనం 3 చెప్పుకున్నామండి. 1 ఫ్రాంచైజీకి సంబంధించి, 2 మన సిల్వర్ గోల్డ్ గురించి, 3 బైక్స్ గురించి, మొత్తం కూడా ప్రతి దాని గురించి కూడా మీరు ఆలోచిస్తారని చెప్పేసి అని కోరుకుంటూ ఈ జూమ్ మీటింగ్ లోకి వచ్చిన 78 మంది కోటీసులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. నేను 2016లో 75,000 తీసుకున్నా. అదే అప్పుడు విడిదిలుగా వాడా. దాన్ని చిన్న చిన్న ఫంక్షన్లకి, ఈ వీడియో షూటింగ్లకి, బర్త్డే ఫంక్షన్లకి, ఏదన్నా పెళ్ళి ఉంటే వచ్చి అక్కడ ఉండటానికి విడుదల కింద వాడాను దాన్ని. అప్పట్లో నేను అప్పుడు డొకోమో రిలయన్స్ చాలా పడినది. అప్పుడు రీజనల్ మేనేజర్స్ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఒక్కొక్కరికి నెలకి 50,000 తీసుకునేవాళ్ళు ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి. మధ్యలో ఈ మీరు ఎక్కడైనా కానీ ఇరు రాష్ట్రాలకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయండి సార్. ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తాను. ఇప్పుడు మన రోహిత్ గారిని ఈరోజు చెప్పవలసి కోరుతున్నాం. గెస్ట్ హౌస్లో ఒక రూమ్ కావాలన్నా. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ టు రియల్ బూమ్ గంటకి తీసుకున్నాం జూమ్ మీటింగ్ అండి. సార్ నా వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ ఉంది. సో ముందుగా అందరికీ మన రియల్ బూమ్ కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి, బందోబస్తు శ్రీనివాస్ గారికి, జెటి రామారావు గారితో పాటుగా వివిధ కార్యవర్గ సభ్యులకి, ఫ్రాంచైజీ ఓనర్స్ కి, నా తోటి అసోసియేట్స్ అందరికీ హృదయపూర్వక రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అండి. సో ముందుగా ఈవీ బైక్స్ గురించి చక్కగా మనకి చెప్పినటువంటి మాలిక్ భాష, చిన్న కుర్రోడైనా కూడా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి అతను. సో అతను మనకి పూర్తిగా రియల్ బూమ్ కి ఎవరైతే మన ఈ బైక్స్ కి సంబంధించి ఎవరైతే డీలర్షిప్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ నిరభ్యంతరంగా సర్వీస్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి, అతనికి నాలెడ్జ్ కానివ్వండి, అతనికి ఉన్న ఎక్స్పర్టైజ్ తో మనం వేరే సెకండ్ థాట్ లేకుండా ముందుకెళ్ళేటువంటి ఒక మంచి కొలాబరేషన్ తో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన మాలిక్ బాషా గారికి, అదేవిధంగా అనిత మేడం కి, తర్వాత దాచవరం వెంచర్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన కృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. అదేవిధంగా అంటే ముఖ్యంగా ఈ రోజు మాట్లాడుతున్న కాన్సెప్ట్ లో నాకు వరలక్ష్మి గారు ఇందా మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ ఒకటి రైజ్ చేశారండి. అంటే లేడీస్ చాలా కష్టపడతా ఉన్నారు, అదేవిధంగా 5 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చుకొని వాటిని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మనం ఫస్ట్ నుంచి మీ అందరికి చెప్తుంది ఏంటంటే, ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ చేసుకొని సోలార్ సేల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ ప్లాట్ సేల్ ద్వారా కానివ్వండి, లేకపోతే లోన్స్ ప్రాసెస్ చేయటం వల్ల, అంటే ఇక్కడ పెట్టుబడి లేకుండా మీకు ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ అనేది కంపెనీ సైడ్ నుంచి మన క్రియేటివ్ టీమ్ ద్వారా కానివ్వండి, టెలికాలింగ్ టీమ్ ద్వారా కానివ్వండి, వాళ్ళకున్న కాంటాక్ట్స్ ద్వారా బిజినెస్ చేసుకోవడానికి మనం అవకాశం కల్పించాం. సో ఇవాళ వెంకటేష్ గారు కానివ్వండి, బంధం శ్రీనివాస్ గారు కానివ్వండి, శివకృష్ణ గారు కానివ్వండి, ఇలా అన్ని టీవీ నుంచి కూడా మనం ఫిట్నెస్ బాగుందని చెప్పి చేయించా. బండి సరిగ్గా బండి ఫిట్నెస్ బాగుంది, నీట్ గా ఎక్కడ సౌండ్లు కూడా రాదు. సో ఈవీ బైక్స్ సంబంధించి ఇందాక మనం ఏమనుకుంటున్నాం అంటే, ఖమ్మం కేంద్రంగానో, లేదంటే మంచిర్యాలలో, లేదంటే గుంటూరులోనో, లేకపోతే విశాఖపట్నంలోనో ఒక డీలర్ పాయింట్ పెట్టుకున్నప్పుడు అక్కడ మనం జాబ్స్ క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అంటే అక్కడ కావాల్సినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ను, లేకపోతే అక్కడ బండి బైక్స్ వచ్చిన తర్వాత లోడింగ్ అన్లోడింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే అక్కడ సర్వీస్
చేస్తారు. సో ఆటోమేటిక్ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం ఒక రెఫరల్ సిస్టమ్ ద్వారా వెళ్తున్నాం. అంటే మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఈవీ బైక్ కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడ రిఫర్ చేసి పంపిస్తే మీకు వచ్చేటువంటి కమిషన్ ఉంది. తర్వాత ఎవరికైతే శక్తి ఉందో, అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు మేము పెట్టుకోగలుగుతాము, మాకు ఇన్ని బైక్స్ మాకు అక్కడ పంపించండి అంటే, నేను చెప్తానంటే ఈవీ బైక్స్ అందరూ కూడా ఇవాళ పెట్రోల్ రేట్ పెరుగుతున్న దీంట్లో కొత్తగా తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈవీ బైక్స్ వైపు వెళ్తున్నారు. అయితే ఈవీ బైక్స్ మార్కెట్ లో చూస్తే బ్రాండెడ్ బైక్స్ అన్ని కూడా 1,50,000, 1,30,000, 2 లక్షల రూపాయల వరకు ఉన్న నేపథ్యంలో అందరూ దాన్ని అఫోర్డ్ చేయలేరు. కానీ ప్రాపర్ సర్వీస్ బ్యాకప్ తో ఉన్న రియల్ ఈవీ బైక్స్ మనం కనుక వాళ్ళకి ప్రమోట్ చేసినట్టయితే ఖచ్చితంగా తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని బిజినెస్ ప్రమోషన్ కి మీరందరూ కూడా ప్లాన్ చేసుకుంటారని. అదేవిధంగా ఇంకొక ఫైనల్ గా ఫ్రాంచైజీస్ గురించి కూడా మార్నింగ్ సారు నేను అనిత మేడము తర్వాత మన డిప్యూటీ సిఓ మోనికా మేడం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే మీరు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారు వాళ్ళకి కాన్సెప్ట్ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళ ముందు జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. అదే విధంగా జూమ్ మీటింగ్ లో వాళ్ళు కొంత కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఎవరైతే ఆ ఏరియాలో లోకల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ అసోసియేట్స్ మీరు పిలిచినట్టయితే మనం వచ్చి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సపోర్ట్ గా వాళ్ళకి ఏ రకంగా అంటే ఎందుకు రియల్ భూమి ఫ్రాంచైజీ తీసుకోవాలా, ఏ రకమైనటువంటి ఆదాయం వస్తుంది, వాళ్ళకి కంపెనీ ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, మనం ఏ ఏ ప్రొడక్ట్స్ ఏ సర్వీసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బాలేమయ్య గారు కానివ్వండి, బంధం శ్రీనివాస్ గారు, బాదం వెంకటేష్ గారు, మంచిర్యాల సత్యనారాయణ గారు, లాషెట్టి సత్యనారాయణ గారు, తర్వాత ఇంకా మనకి రంగస్వామి గారు హైదరాబాద్ నుంచి, సో ఇలా శివకృష్ణ గారు, యుగంధర్ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సుబ్బారెడ్డి గారు కానివ్వండి, మీ ఏరియాలో ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకుంటాము, ఒక 25-30 లీడర్స్ మేము పిలుచుకుంటాము అని చెప్పంటే కంపెనీ సైడ్ నుంచి ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సపోర్ట్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరతాం. తర్వాత మనకి ఇన్స్టెంట్ గా అంటే ఇమీడియట్ గా మనకి అమౌంట్ వచ్చే దాంట్లో మనకి రామ్ గారు కాన్సెప్ట్ ఏదైతే గోల్డ్ ఉందో దాన్ని మీరు స్కీమ్ కట్టించడానికి ఇచ్చేస్తా ఉంటే కనుక మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని సేవింగ్స్ ఎవరైతే చేయాలనుకుంటారో, ఇందాక సార్ మాట్లాడేప్పుడు కూడా చెప్తా ఉన్నా, మనం ఎవరికైనా నమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదో ఒక కంపెనీ ఒకటి వస్తుంది, ఆ స్కీమ్ ఏదో ఒకటి చెప్తారు, దాంట్లో డబ్బులు కట్టి ఆ ప్రోడక్ట్ కొనుక్కోవాలని చెప్పిన తర్వాత అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదంటే మనం ఎవరో తెలిసిన వాళ్ళు కదా అని ఒక చిట్టు వేస్తాం. ఆ చిట్టు వేసిన తర్వాత వాళ్ళు కొంతకాలానికి వాళ్ళు వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మీరే ఓన్ గా మీరు గోల్డ్ మీద సిల్వర్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అది టైంలీ మనకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక సేవింగ్ స్కీమ్ కింద అందరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారని. ఇప్పటికే టైం చాలా ఎక్కువైపోయింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మరొకసారి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు మంచిర్యాల నుంచి డి సత్యనారాయణ గారు మాట్లాడుకోవచ్చు. ఒక్క నిమిషం ఉందండి. మంచిర్యాల నుంచి మామూలుగా చేయట్లా, ఒక్కొక్కడు ₹1,00,000 తెస్తారు నెలకి ఈజీగా. కార్లు కొడుతున్నారు ఆఫర్లో. సుబ్బారెడ్డి గారు పంజాబ్ నుంచి. రియల్ భూమి కుటుంబాలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. ఈ రోజు కూడా మనం కొత్త ప్లేస్ లో పోయి ఒక 6 మందిని లాగిన్ చేశాం సార్. ఈ విధంగా ఒక రోజు ప్లేస్ కు ఒక రోజు డోర్ టు డోర్ పోవడం జరుగుతుంది సార్. ఈ రోజు డోర్ టు డోర్ పోయే సందర్భంలో ఎంఎస్ జర్మనీకి ఒక ఎంఎస్ మా ఫ్రెండ్ వాళ్ళ కుమార్ని బయట తీసుకున్నాను సార్. అలాగే ఫైనాన్స్ సంబంధించి ఒక 80 లక్షలకు సంబంధించి ఒక ఫైనాన్స్ ఫైల్ తీసుకున్నాను సార్. కమర్షియల్ కు సంబంధించి ఒక 15 kV సోలార్, అలాగే 5 kV సోలార్ సార్. కొద్దిగా నాది GPRS ప్రాబ్లం సార్. పొద్దున మేడం వాళ్ళకి ఫోన్ చేస్తే కొద్దిగా ఫంక్షన్ లో బిజీగా ఉన్నట్టున్నారు సార్. మళ్ళీ రేపు మేడం వాళ్ళతో మాట్లాడి రేపు నాకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని రేపు పంపిస్తాను సార్. ఇది ఈరోజు నాకు సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి ఇచ్చి మనం హోల్సేల్ తెచ్చి వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కొక్కరి మీద ₹1 తీసుకోండి చాలు. ఇప్పుడు పీస్కి ఎంత వస్తుంది మనకి? ₹1 తీసుకోండి అంతే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 100 మంది ఉంటే ఒక్కొక్కడు ఎన్ని పీసులు చేస్తాడు రోజుకి? ఒకటి మీద ₹100 వస్తే చాలండి మనకి. ఈ 100 మంది మీద 10,000 వస్తాయి రోజుకి 10,000. ఆ 100 మందిని రెడీ చేయడం మా పని.
ఆ 100 మందికి వర్క్ ఇవ్వగలగాలి. రేపు పొద్దున బాగుంటే మెటీరియల్ మనమే తేవచ్చు. అప్పుడు ఈ 100 మంది రెడీగా ఉంటే మనం మెటీరియల్ మనమే తేవచ్చు, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు. సార్ హలో సార్, నా అప్డేట్ అయిపోయింది సార్. ఎవరన్నా మళ్ళీ దయచేసి మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్ టైం 9 అయిపోయింది సార్. టైం 9:01 అయిపోయింది సార్. ఈ రోజు అప్డేట్ ఇచ్చిన మన ఆదినేత శ్రీనివాస్ నాయుడు గారికి మరియు రోహిత్ గారికి, అదే విధంగా అనితా చౌదరి గారికి, మన ఈవీ బైక్ సంబంధించిన భాషా గారికి, మిగతా భక్తులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా ఈవీ బైక్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేయండి సార్. మీరు మనైతే మంచి సర్వీస్ ఇవ్వబోతున్నాం. మంచి బ్రాంచెస్ కూడా తీసుకోండి. మంచి బండ్లు, మంచి క్వాలిటీ బండ్లు, తక్కువ రేట్లు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సార్. మన ముఖ్య అసోసియేట్స్ మొత్తం, ప్రతి ఒక్కరు కావాల్సిన అసోసియేట్ మొత్తం కూడా మీ దగ్గర ఏ బండి ఉన్నా దాన్ని మార్చుకొని ఈ బండి తీసుకునే విధంగా ప్రయత్నం చేయండి అండి. అట్లే విధంగా జిల్లా బ్రాంచెస్లు, నియోజకవర్గ బ్రాంచెస్లు, మండల బ్రాంచెస్లు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి సార్. ఈవీ బైక్ సంబంధించింది కూడా అది మనకి చాలా అప్డేట్స్ గా చాలా మంచిగా ఉంటాయి. గతంలో అనుకున్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ చేయండి, తీసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మనం అప్డేట్స్ ఇవ్వడానికి సాధ్యపడిన వాళ్ళని రేపు అవకాశం కల్పిద్దాం సార్. ఉదయం ముఖ్య కార్యకర్తలది ముఖ్యుల సమావేశం కూడా ఉదయం 11 గంటలకి నడుస్తుంది. అదే విధంగా రాత్రి 8 గంటలకు నడుస్తుంది కాబట్టి ఎక్కువ మందిని తీసుకొచ్చి మీ డౌన్లైన్ తీసుకురావడం వల్ల వాళ్ళు యాక్టివ్ అవుతారని చెప్పి శ్రీనివాస్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తిరిగి రేపు ఉదయం 11 గంటలకు కలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆయనతో కూర్చోబెడతాను. అయిపోయింది సార్. ఆయన కూడా ఫండింగ్ చేస్తాడు. మనకు ఫండింగ్ చేస్తాడు. తర్వాత ఇంకోటి అంటే ఆయనకు కావాల్సిన ఆర్గానిక్ కూరగాయలు ఇవన్నీ వేద్దాం అంటాడు. ఖాళీగా ఉన్నాయన్నీ అవి కూడా వేపిద్దాం, మనం వేద్దాం. దానికి మనిషి ఉంటాడు. ఈ ఖాళీ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఊరికే మట్టి వేసేసి ఆ కూరగాయలు వేసి వీళ్ళు అందరూ వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఖాళీగా ఉన్న వాళ్ళు అక్కడ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి ప్లేస్లు అన్నీ మాట్లాడి ఎవరి కాళ్ళని వేసుకునేలాగా ప్లాన్ చేద్దాం. కొన్ని బయటికి మనం తెచ్చి సప్లై చేస్తూ ఉంటాము, మిగతా అన్నీ ఎవరి కాళ్ళు వేసుకునేలాగా. ఇంట్లో సప్లై చేసుకుని చాలు, ఎక్కడికో బయటికి వెళ్ళాం అసలు. ప్రతి వస్తువు సండే వచ్చిందంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాను. అది మన 7వ రోడ్లో మాది లాస్ట్, ఇది 8వ రోడ్లో లాస్ట్ అనమాట. అయితే మేము అర్జెంటుగా టెంపుల్కి వెళ్ళాల్సింది ఉంది. పూట అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వస్తాం. మీరు చూసి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుంటారా? ఎట్లా వెళ్తారు? డబ్బులు ఉన్నాయా? ఇది బిల్డింగ్, ఇదంతా ఖాళీయే. పైన అంతా ఖాళీ, ఎదరంతా ఖాళీ. చూడు ఎంత ఖాళీ ఉందా. ఇంతకుముందు టిఫిన్ కూడా నడిచింది ఇక్కడ. అవి కూడా పెట్టిద్దాం, క్లౌడ్ కిచెన్.